అటువంటి కేసులు కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్లకుండా వాళ్ళు అడ్డుకుంటున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా రాష్ట్రాన్ని ఏ విధంగా ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. ప్రతి దాంట్లో కూడా దోపిడీ ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేదు. అప్పులు దేవడం, తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేస్తున్నారో తెలియదు. బటన్లు నొక్కడం, తర్వాత దాంట్లో డబ్బులు పడ్డాయని చెప్పడం, తర్వాత ఇవన్నీ కూడా హడావిడి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం. సో ఇప్పుడు రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉంటే ఇక్కడ కూడా పూర్తిగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇన్వెస్టర్స్కి మెసేజ్లు రాయడం, మెయిల్లు రాయడం, వైసీపీ మూకలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అంటే ఏదైతే ఇప్పుడు వీళ్ళు వేసినటువంటి కేసు, వైసీపీకి సంబంధించిన ఎంపీ గురుమూర్తి గారు వేసినటువంటి కేసు ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ భూములను తక్కువ ధరకే ప్రైవేటు సంస్థలు రియల్ ఎస్టేట్ డెవలపర్స్కు కేటాయిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ మధ్యన గురుమూర్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వీళ్ళకి ఇవి తప్ప వేరే పనేది ఉండదు. ఎందుకంటే డెవలప్మెంట్ని అడ్డుకోవడమే వీళ్ళ పని. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎన్ శ్రీరామ్ వాదనలు అయితే వినిపించారు. దీనికి సంబంధించి ఐటీ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు సత్వా, రహేజా లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయిస్తున్నారనేది వీళ్ళు చెప్పేటటువంటి అంశం. దీంట్లో ఏదో జరుగుతోందనేది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే డెవలప్మెంట్ వాళ్ళ ఇష్టం ఉండదు కదా. ఎందుకంటే రాష్ట్రం ఆ విధంగా ఉండాలి, ప్రజలు డెవలప్ కావద్దు, విద్యార్థులు ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి కూలి పని చేసుకోవాలి, ఇదే వాళ్ళకి కావాల్సినటువంటి లక్ష్యం. సో ఇట్లా డెవలప్మెంట్ కావద్దు, అందుకే ఇట్లాంటి వ్యాజ్యాలు వేస్తూ ఉంటారు. అట్లాగే హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. రాష్ట్రంలో ఐటీ కావచ్చు, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం చాలా క్లియర్గా సూచించింది. ప్రపంచ దేశాలు పక్క రాష్ట్రాలతో పోటీని తట్టుకొని పెట్టుబడులు రాబట్టాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎవరు ముందుకొస్తారంటూ కూడా పిటిషనర్ వైసీపీ ఎంపీ గురుమూర్తిని సూటిగా ప్రశ్నించింది కోర్టు. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు మాత్రమే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి అనుకూల ప్రాంతాలకు వెళ్తాయని కూడా చెప్పింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి. మేము తక్కువ ధరకు తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే అన్ని రాయితీలు ఇచ్చి మీకు సహాయం చేస్తాము, మీకు దీనికి కంపెనీ పెట్టుకోవడానికి మీకు ఎంకరేజ్ చేస్తాము, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పిస్తామని చెప్తే తప్పకుండా ఖచ్చితంగా ఈ కంపెనీలన్నీ ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో వెళ్తాయి కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ తక్కువకు వస్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. సో అట్లాంటిది మరి ఇవి ఇవ్వకుండా ఎట్లా వస్తారంటూ కూడా క్లియర్గా కోర్టు ప్రశ్నించింది. పక్క రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమన్నారు కోర్టు వారు. ఇక ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం తెలుగువారే ఉన్నారని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో వారు స్థిరపడ్డారంటూ కూడా కోర్టు గుర్తు చేసింది. ఇక రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ భూ కేటాయింపు పాలసీలను రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడింది కోర్టు. ప్రభుత్వ పాలసీలో భూ కేటాయింపు అనేది ఒక అంశం మాత్రమేనని, దానివల్ల కలిగే విస్తృత ప్రయోజనాలను భవిష్యత్తులో చూడవచ్చంటూ కూడా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి తామిక్కడ లేమని చాలా సీరియస్గా కోర్టు చెప్పింది. కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహాల్లో వ్యత్యాసాలు ఉండవచ్చని, వాటిని ఆధారంగా చేసుకొని మొత్తం అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదంటూ కూడా కోర్టు చాలా సీరియస్ అయింది. ప్రభుత్వ పాలసీతో ఐటీ ఏకో సిస్టమ్ అభివృద్ధి చెందితే తదుపరి దాదాపుగా 200 సంవత్సరాల పాటు ఆ ప్రయోజనాలు లభిస్తాయంటూ కూడా కోర్టు చెప్పింది. ఈ విధంగా కోర్టు ప్రతిరోజు మొట్టికాయలు ఈ వైసీపీలో ఉన్నటువంటి నేతలపైన, ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళు, ఇట్లాంటి కేసులు వేస్తున్న వాళ్ళపైన, అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళపైన కోర్టు సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించి లోకేష్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. అభివృద్ధి నిరోధకుడు జగన్ మరోసారి రాష్ట్ర అభివృద్ధిపై అక్కసు వెళ్ళగక్కారని మంత్రి లోకేష్ కూడా మాట్లాడారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. తొలుత అమరావతిని వ్యతిరేకించారు, తర్వాత విద్యుత్ కాంట్రాక్టులు రద్దు చేశారు, ఉద్యోగాలు సృష్టించే ఐటీ రంగం అభివృద్ధికి వ్యతిరేకంగా పిల్లు వేశారంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు. సో ఏం జరగబోతోంది ఏంటి, ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ లీడర్ బండారు వంశీ గారు, రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. అందరికి నమస్కారం. ముందుగా అంకంరావు గారు, ఏంటి సార్ ఇంకా 11 ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పైన ఏ విధంగా